జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలనే డిమాండ్తో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నల్ల దుస్తులు ధరించి నిరసనకు దిగారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడతామని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను మోసం చేశారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్లో తీర్మానం చేయకపోతే కౌన్సిల్ సమావేశాన్ని స్తంభింపజేస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నల్ల దుస్తులతో బయలుదేరి విశాఖ ఉక్కుని కాపాడాలంటూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ప్లకార్డులను కూడా ప్రదర్శిస్తున్నారు. ఉక్కును ఏ విధంగా కాపాడాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసము వైఎస్ఆర్సీపీ ఎలాంటి పోరాటం చేయబోతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో జీవీఎంసీలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మళ్ళీ మీరు పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తున్నారు. అంటే రానున్న రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? నేడు ప్రధానంగా కౌన్సిల్లో ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తేబోతున్నారు? ఈ ఉద్యమాల బాటతో వచ్చింది ఈరోజు స్టీల్ ప్లాంటు. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే కానీ రాలేదు. అలాంటి స్టీల్ ప్లాంట్ ఉండాలి అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్లు రాసి మాట్లాడడం కూడా జరిగింది. తద్వారా మనకి ఇక్కడ కౌన్సిల్లో కూడా అందరూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందరం కలిసి తీర్మానం చేయడం జరిగింది. కానీ ఈరోజు 44 విభాగాలకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వర్కర్స్ అందరిని తీసివేసి ప్రైవేటీకరణ చేస్తుంటేప్పుడే చాలా బాధాకరంగా ఉంది. కూటమి ప్రభుత్వం మాట ఇచ్చి వచ్చింది, ఏదైతే మేము ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మాటను మార్చి ఈరోజు మరి అన్యాయం చేస్తుంది. కాబట్టి దాని మీద మేము కౌన్సిల్లో మళ్ళీ తీర్మానం చేయమని కోరతాము. తీర్మానం చేయని పక్షంలో ధర్నా అక్కడే దిగుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రైవేటీకరణ ఉద్యమం ఎక్కడ స్టీల్ ప్లాంట్ నెంబర్ స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కూటమి ప్రభుత్వం ఒక రకంగా మాట్లాడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిణామాలు చూసినట్టయితే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని మానసికంగా కూడా వాళ్ళందరూ టార్చర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమంటున్నారు. అందరూ కొంతమందికి కార్మికుల్ని ప్రైవేట్ కార్మికులను కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దశల వారీగా లోపల విభాగాలను కూడా ప్రైవేటైజ్ చేయడానికి దాన్ని అమ్మడానికి కూడా చూస్తూ ఉన్నారు. దీన్ని వైసీపీ ప్రభుత్వం వైసీపీ తరఫున మేము అందరికీ ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కౌన్సిల్లో కూడా గల్లం విప్పి వాటన్నిటి మీద మరొకసారి ఆమోదం తీసుకోవాల్సిందే కోరుతూ ఉన్నాము. ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద 44 విభాగాల్ని ఒక పక్కన ఇస్తుంటే ఇక్కడున్న రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివారు ప్రైవేటీకరణ చేయమంటున్నారు. అంటే ఒక కారు ఉంటే కారు టైర్లు అమ్మేస్తాను, ఇంజిన్ అమ్మేస్తాను, వేరే పార్ట్ అన్ని అమ్మేస్తాను, కారు అమ్మనడం ఎంతవరకు సమంజసం? నేను ఒకటే అడుగుతున్నా, భారతదేశంలోనే సముద్ర ఒడ్డున్న ఏకైక స్టీల్ ప్లాంట్ మంది 27,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ని దౌర్జన్యంగా ఈ విధమైన ఆలోచనలతో చేయడం అనేది దుర్మార్గం. 4,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నిర్వాసితులు కూడా 16,000 మంది ఉంటే 8,000 మంది ఇప్పటికి లోనికి వెళ్ళడం జరిగింది. మిగిలిన 8,000 మందికి ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళు అంటుందేంటి, ప్రైవేటీకరణ చేయమంటున్నారు. కానీ ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఒక్కొక్క విభాగాన్ని విడివిడిగా ఇస్తుంటారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏ టెండర్లో కూడా ఎక్కడా కూడా ఆ పీపుల్ని పెట్టుకోవాలని లేదు. వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మనుషులు పెడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, కొత్త రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి తక్కువ జీతాలకు మనుషులు పెడుతూ వీళ్ళని తీయడం అనేది దుర్మార్గమైన ఆలోచన నేను చెప్తున్నా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మన తెన్నేటి విశ్వనాథం గారు చెప్పారు. ఈరోజు తెన్నేటి విశ్వనాథ భవనం దగ్గర ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే భావనని ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఈ కూటమి ప్రభుత్వం అందరూ కూడా మేము వస్తే స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామన్నారు. మీకు ఈరోజు ఈ దేశంలో లోక్సభలో ఉన్న ఈ మద్దతు మెజార్టీ చూస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజు తప్పుకుంటే ఈరోజు ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో ఉంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు కొమ్ము కాస్తుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా విశాఖ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని క్షమించాలని చెప్పేసి మేము ఈ సభావేదికగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలకు ముందు ఏదైతే ఒక హామీ ఇచ్చారో విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, అలాగే ఈరోజు జరిగే కౌన్సిల్ సమావేశంలో మరోసారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.